అరుణాచలంలో మొట్టమొదటిసారి గిరి ప్రదక్షిణం ఎవరు చేశారో మీకు తెలుసా? ఒకసారి శివుడు కైలాసంలో తపస్సు చేస్తున్నప్పుడు పార్వతీదేవి అక్కడికి వచ్చి సరదాగా వెనక నుంచి శివుడు రెండు కళ్ళని మూసేస్తుంది. దాంతో విశ్వమంతా ఒక్కసారిగా చీకటైపోతుంది. వెంటనే దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించడంతో కళ్ళు తెరిచిన పరమేశ్వరుడు కోపంతో మీ ఆట పట్టించే తనం వల్ల బ్రహ్మ సృష్టికి విఘాతం కలిగి కొన్ని క్షణాల పాటు లోకమంతా అంధకారంలోకి వెళ్లిపోయింది. నువ్వు తక్షణమే భూలోకానికి వెళ్లి తపస్సు చేయాలి. అంతేకాదు తపస్సు ముగించాక నేను కొలువు తీరిన అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చెయ్యాలి అని పార్వతీదేవితో అంటాడు. శివుడు చెప్పినట్టే పార్వతీదేవి భూలోకానికి వెళ్లి తపస్సు చేసి అరుణగిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. దాంతో పార్వతీదేవికి పాప పరిహారం పూర్తవుతుంది. అప్పుడు శివుడు కాంతి రూపంలోకి మారి అరుణాచలంలోకి వచ్చి అగ్నిలింగంగా మారుతాడు. వెంటనే పార్వతీదేవి కూడా ఆ అగ్నిలింగంలో ఐక్యమైపోతుంది. ఆ రోజు నుంచి స్వయంగా దేవతలందరూ గౌతమ మహర్షితో పాటు అరుణగిరి చుట్టూ ప్రదక్షిణం చేయడం మొదలు పెట్టారు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.